keto diet అనేది ప్రపంచంలో ది మోస్ట్ పాపులర్ డైట్. Keto is the best diet on the market. Keto diet. The ketogenic diet. Ketogenic diet. Keto time. అండ్ ఫారిన్ కంట్రీస్లో డాక్టర్స్ అండ్ ఇన్ఫ్లుయెన్సర్స్ లైక్ ఎరిక్ బర్క్ వాళ్ళు చాలా బాగా ప్రమోట్ చేశారు. అండ్ మన తెలుగు కమ్యూనిటీలో అయితే బిఎన్ఎస్ శ్రీనివాస్ ట్రైగ్లిసరైడ్స్ అనేది 615 ఉండింది. ఇప్పుడు ఎంతో తెలుసా? జస్ట్ 60 days తర్వాత 170 ఎంతో. I've lost 100 pounds. About how I lost 97.4 pounds. Keto lifestyle has really changed my life. Keto is helping us to fight with stress. తర్వాత మళ్ళీ లో ఫైబర్ డైట్ ట్రై చేశాను. ఇప్పుడు పర్లేదు. ముందు 8.5 kgs తగ్గాను. 12.8 ఉండే సార్ నాది H1BAC 4.9 సంథింగ్ 4.8 సంథింగ్ సార్. ఇది కాయిన్కు వన్ సైడ్ మాత్రమే. నా పేరు గిరిధర్, మీరు చూస్తున్నారు గిరిధర్ వీకే యూట్యూబ్ ఛానల్. ఈ ఛానల్లో మనమేం మాట్లాడుకోబోతున్నాం అంటే వీ డిస్కస్ అబౌట్ సైన్స్, సైకాలజీ, ఫిలాసఫీ, కాస్మెటాలజీ అండ్ లాంజిటివిటీ, మెడిసిన్. మీకు ఒకవేళ తెలుగు రాకపోతే సబ్ టైటిల్స్ పైన వదిలేస్తున్నా. ఈ ఫిజిక్స్ అనేది ఏదైతే ఉందో అది కెమికల్స్ తయారవడానికి తోడ్పడుతుంది. ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ కలిసి ఏదైనా ఒక వ్యక్తి మీ దగ్గరికి వచ్చి ఓన్లీ బయాలజీ ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇది కరెక్ట్ అంటే నమ్మొద్దు. ఎందుకంటే ఇఫ్ హీ ఈస్ ట్రూలీ సైంటిఫిక్ గై, హీ హ్యాస్ టు గెయిన్ నాలెడ్జ్ ఆన్ ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ బయాలజీ టూ. ఈ కీటో డైట్తో రెండు మేజర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకటి, అది హార్మోనల్ ఇంబ్యాలెన్స్ని క్రియేట్ చేస్తుంది. అండ్ రెండు, అది కంప్లీట్లీ గట్ మైక్రోబయోమ్ని దెబ్బతీస్తుంది. ఈ వీడియోలో మనం ఈ కీటో డైట్ అనేది హార్మోనల్ ఇంబ్యాలెన్స్ని ఎలా గురి చేస్తుంది అన్నది తెలుసుకుందాం విత్ ప్రూఫ్స్. మన బాడీని డీప్ డౌన్ మనం బ్రేక్ చేసుకుంటూ వెళ్తే త్వరగా మిగిలేది సెల్. ఒక సెల్ని కూడా మనం డీప్ డౌన్ బ్రేక్ చేసుకుంటూ వెళ్తే కెమికల్ ఫామ్లో పనిచేస్తాయి. మీరు తినాలన్నా, పడుకోవాలన్నా, నిల్చోవాలన్నా, మీరు ఎటువంటి పని చేయాలన్నా మీ బాడీలో కెమికల్స్ అనేవి రిలీజ్ అవ్వాలి. దీన్ని మనం ఏమంటామంటే హార్మోన్స్. హార్మోన్స్ అంటే ఏంటి అంటే మన బాడీలో ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్కి మెసేజ్ని ట్రాన్స్మిట్ చేసే మెసెంజర్స్ లాంటివి అనమాట. మీకు ఇంకా సింపుల్గా అర్థం కావాలి అని అంటే మీ ఫ్రెండ్కి వాడి క్రష్కి మధ్య మీడియేటర్లో మీరు ఎలా అయితే పనిచేసేవారో అలాగే మన బాడీకి, మన బాడీలో ఉన్న ఆర్గాన్స్కి మధ్య మీడియేటర్గా యాక్ట్ చేసే కెమికల్స్ని మనం హార్మోన్స్ అని అంటాం. ఈ హార్మోన్స్ లిటరల్లీ ఏజింగ్ని స్లో డౌన్ అండ్ రివర్స్ కూడా చేయగలవు. హార్మోన్స్ 2 types ఉంటాయి. గ్రంథుల నుండి గ్రంథులు ఉత్పత్తి చేసే హార్మోన్స్ అండ్ గ్రంథుల నుండి అవయవాలకు వెళ్ళే హార్మోన్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక అబ్బాయి ఉన్నాడు, తన టీనేజ్కి వచ్చాడు. ఇప్పుడు తనకి మీసాలు, గడ్డాలు అండ్ ఆ ప్యూబర్టీ హెయిర్ పెరగాలి. ఆ హెయిర్ పెరగాలి అని అంటే తన టెస్టికల్స్ అనేవి టెస్టోస్టెరాన్ అన్న హార్మోన్ని రిలీజ్ చేయాలి. కానీ ఆ టెస్టోస్టెరాన్ అన్న హార్మోన్ రిలీజ్ అవ్వాలి అని అంటే ముందు దానికి ఒక కమాండ్ కావాలి కదా. బేసిక్గా ఫాదర్ ఆఫ్ హార్మోన్స్ మనం ఏమైనా చెప్పుకోవాలి అని అంటే దాన్ని మనం పిట్యూటరీ గ్లాండ్ అని చెప్పుకోవచ్చు. పిట్యూటరీ గ్లాండ్ మన బాడీలో ఎటువంటి హార్మోన్ రిలీజ్ అవ్వాలన్నా అక్కడికి వెళ్ళి మెసేజ్ రావాలి. సో ఫస్ట్ పిట్యూటరీ గ్లాండ్ ల్యూటనైజింగ్ హార్మోన్, LH హార్మోన్ పిట్యూటరీ గ్లాండ్ రిలీజ్ చేయాలి అంటే దీనికంటూ కమాండ్ రావాలి హైపోథాలమస్ నుండి. ఆ హైపోథాలమస్ అనేది గొనడోటార్ఫిన్ రిలీజింగ్ హార్మోన్ GnRHని రిలీజ్ చేయాలి. LH హార్మోన్ బ్లడ్తో పాటు ఫ్లో అయ్యి అవి టెస్టికల్స్ని రీచ్ అయిన తర్వాత అప్పుడు టెస్టికల్స్కి అర్థం అవుతుంది, ఓకే ఇప్పుడు నేను టెస్టోస్టెరాన్ని రిలీజ్ చేయాలి. అప్పుడు అది టెస్టోస్టెరాన్ రిలీజ్ చేయడం స్టార్ట్ చేసి ఆ అబ్బాయి టీన్స్లోకి వచ్చిన తర్వాత ప్యూబర్టీ హెయిర్ అని, బియర్డ్ అని, మోస్టాచెస్ అని ఇలా ఫామ్ అవుతాయి. అమ్మాయిల్లో అయితే ఈస్ట్రోజన్. అండ్ ఈ 2 డామినెంట్ హార్మోన్స్ని తీసిగా గ్రోత్ హార్మోన్ అండ్ థైరాయిడ్ అనేవి 2 జెండర్స్లోని కామన్. హాలీవుడ్ యాక్టర్ అయిన సిల్వెస్టర్ స్టాలోన్ హూ ఈజ్ ఆన్ గ్రోత్ హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ. సో ఆయన 70 ఏజ్లో కూడా ఎలా కనబడుతున్నాడో ఒకసారి పిక్చర్ చూడండి. హార్మోన్స్ అనేవి ఒక చైన్ లాంటిది, ఒకటికొకటి తోడ్పడుకునే ఫ్రెండ్స్ లాంటివి. మనం ఏదైనా ఫుడ్ తింటే ఆ ఫుడ్ కడుపులోకి వెళ్ళి అరిగిన తర్వాత అది గ్లూకోజ్గా మారుతుంది. అవి సెల్స్లోకి వెళ్ళిన తర్వాత ATPగా మారి ఆ ATPని మన సెల్స్ యూజ్ చేసుకుంటాయి అన్నమాట. ఈ ప్రక్రియ స్మూత్గా జరగాలి అని అంటే
మన బాడీలో ఇన్సులిన్ బాగా జనరేట్ అవ్వాలి. ఇన్సులిన్ అనేది మన బాడీలో బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ని స్టడీగా ఉంచడానికి అండ్ ఏదైతే గ్లూకోజ్ ఈ బ్లడ్లో కలుస్తుందో ఆ గ్లూకోజ్ని బ్లడ్లో ఎక్కువసేపు ఉండనివ్వకుండా సెల్స్కి అందించే పని ఈ యొక్క ఇన్సులిన్ చేస్తుంది అన్నమాట. ఒకవేళ ఎక్కువ గ్లూకోజ్ అనేది బ్లడ్లో ఉన్నది అంటే మీకు టైప్ 2 డయాబెటీస్ వచ్చినట్టు. ఈ ఇన్సులిన్ అనేది గ్లూకోజ్ని ఎలా సెల్స్లోకి పంపిస్తుంది అని అంటే సెల్ మెంబ్రెయిన్ మీద GLUT4 అన్న రిసెప్టర్స్ ఉంటాయి. ఆ రిసెప్టర్స్ని ఇన్సులిన్ వెళ్ళి స్టిమ్యులేట్ చేసి వెంటనే సెల్ వాల్ అనేది ఓపెన్ అవుతుంది. అప్పుడు ఈ గ్లూకోజ్ అనేది సెల్ లోపలికి వెళ్తుంది అండ్ క్లోజ్ అయ్యి అది ఏటీపీగా మారి మన సెల్ అనేది దాన్ని యూజ్ చేసుకుంటుంది. గ్రోత్ హార్మోన్ అనేది బోన్ డెన్సిటీ పెరగడానికి, హైట్ పెరగడానికి, ఇంకా చాలా విషయాల్ని రెగ్యులేట్ చేస్తూ ఉంటుంది. ఈ కీటో డైట్ అనేది ఏం చేస్తుంది అని అంటే ఈ యొక్క గ్రోత్ హార్మోన్ని బాడీ అబ్జార్బ్ చేసుకోకుండా చేస్తుంది. ఎలా అంటే గ్రోత్ హార్మోన్ మన బాడీలో ఎప్పుడు పడితే అప్పుడు రిలీజ్ అవ్వదు. అది ఒక ఫ్రీక్వెంట్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైమ్స్లో పల్సెస్గా రిలీజ్ అవుతుంది. హెచ్ఆర్టీ ట్రైనింగ్ చేసేటప్పుడు లేకపోతే మనం పడుకునేటప్పుడు రిలీజ్ అయిన ఈ గ్రోత్ హార్మోన్ని మన బాడీ డైరెక్ట్గా యూజ్ చేసుకోలేదు కాబట్టి గ్రోత్ హార్మోన్ అనేది IGF-1, IGF-2, IGF-3, IGF-4 అండ్ సో ఆన్గా కన్వర్ట్ అవుతుంది. IGF అంటే ఇన్సులిన్ లైక్ గ్రోత్ ఫ్యాక్టర్. ఇన్సులిన్ లైక్ గ్రోత్ ఫ్యాక్టర్ 1 అన్న పేరు దానికి ఎందుకు వచ్చిందంటే ఇన్సులిన్ మాలిక్యూల్స్, ఈ ఇన్సులిన్ లైక్ గ్రోత్ని కాంట్రిబ్యూట్ చేసే మాలిక్యూల్స్ ఈ రెండు చూడడానికి ఒక సిమిలర్గానే ఉంటాయి. GLUT4 అనేది బాడీలో ప్రతి పార్ట్లో GLUT4 రిసెప్టర్స్ ఉంటాయి. బట్ GLUT1, GLUT2, GLUT3 ఇవన్నీ ఒక స్పెసిఫిక్ టిష్యూస్లో మాత్రమే ఉంటాయి. ఏదైతే ఈ ఇన్సులిన్ లైక్ గ్రోత్ ఫ్యాక్టర్ ఉందో ఇవి బాడీలో బాగా అబ్జర్బ్ అవ్వాలి అని అంటే ఇన్సులిన్ అనేది దాన్ని కాంట్రిబ్యూట్ చేయాలి. ఎందుకంటే ఇన్సులిన్ అనేది బాడీలో ఉంటే ఈ గ్రోత్ హార్మోన్ IGF-1 ఏదైతే ఉందో అది ఇంకా బాగా ఎన్హాన్స్ అయ్యి మన బాడీ అబ్జర్బ్ చేసుకోగలదు. కానీ ఈ యొక్క కీటో డైట్ అనేది ఇన్సులిన్ అబ్సల్యూట్గా కిల్ చేసేస్తుంది. ప్రూఫ్ కావాలా? సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సెస్లో లివర్ కింగ్కి ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఈయన యాన్సిస్టర్స్ ఎలా అయితే ఉండేవారో అలానే ఉండాలి అన్న తన ఒక సొంత కంపెనీని ప్రమోట్ చేయడం జరిగింది. ఆయన వుడ్ డైట్ని కూడా ప్రమోట్ చేయడం జరిగింది. బట్ ఆయన న్యాచురల్ కాదు, హీఈస్ ఆన్ అనబాలిక్స్ అని తర్వాత తెలిసింది. ఈ లీక్డ్ ఈమెయిల్లో ఆయన క్లియర్గా చెప్తున్నాడు, నేను IGF-1 తీసుకుంటున్నాను కానీ IGF-1 నా బాడీ కన్వర్ట్ చేసుకోవట్లేదు, యూజ్ చేసుకోవట్లేదు. ఎందుకు నీ బాడీ యూజ్ చేసుకోవట్లేదు అని అంటే ఇన్సులిన్ లేదు కాబట్టి. నువ్వు కార్నివోర్ డైట్లో ఉండేటప్పుడు నీకు ఇన్సులిన్ ఎలా ప్రొడ్యూస్ అవుతుంది? ఇన్సులిన్ అనేది బాడీలో తక్కువ ఉండడం వల్ల టైప్ 2 డయాబెటీస్ రావడం దేవుడు ఎరుగు. టైప్ 1 డయాబెటిక్ అయిపోతారు. దాని తర్వాత చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అసలు గట్ మైక్రోబయోమ్ అంటే ఏంటి అనేది మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. అంతవరకు స్టే ట్యూన్డ్.